హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ శిల్ప హాస, గైనకాలజిస్ట్. తినకి హెవీ బ్లీడింగ్తో సఫర్ అవుతున్నారనమాట. అయితే వేరే దగ్గర చూపించుకుంటే వాళ్ళు హిస్టరెక్టమీ చేయమన్నారు, యూట్రస్ రిమూవల్ సర్జరీ చేయమన్నారని నా దగ్గరకు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? మీరు అక్టోబర్లో వచ్చారు. తను నేనేమన్నానంటే ఫస్ట్ మెడిసిన్స్తో ట్రై చేద్దాము, దాంతో తగ్గకపోతే అప్పుడు హిస్టరెక్టమీ గురించి ఆలోచిద్దాం అని చెప్పాను. సో దానికి లాస్ట్ మంత్ నేను మెడిసిన్స్ పెట్టి పంపించాను. ఇవాళ రెస్పాన్స్ ఎలా ఉందో రమ్మన్నాను. ఎలా ఉంది లలిత గారు మీకు రెస్పాన్స్? తగ్గింది కదా? పెయిన్ తగ్గింది? పెయిన్ అయితే ఏం లేదు, పూర్తిగా లేదు. ఓకే, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? పెయిన్, హెవీ బ్లీడింగ్. హెవీ బ్లీడింగ్ బాగా ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు రిలేటివ్గా మీకు బ్లీడింగ్ తగ్గింది వరకు 7 days వరకు అయ్యేది బ్లీడింగ్ అయితే. ఓకే, 5 days వరకే అయింది. ముందు మీద బ్లీడింగ్ తగ్గింది, పెయిన్ జీరో. ఓకే, మనం ఫస్ట్ మెడిసిన్స్ ట్రై చేసి అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు సర్జరీకి వెళ్ళొచ్చు. మీ మీద నమ్మకంతోనే వచ్చారు. సో కొన్ని కండిషన్స్లో మాత్రం డెఫినెట్గా సర్జరీయే చేయాలంటాము. పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పెద్ద సిస్ట్లు ఉన్నా సర్జరీయే చేయాలి. లేదు మెడిసిన్స్ తగ్గకపోయినా కూడా సర్జరీయే చేయాలి. అలానే అసలు మనం మెడిసిన్స్ వాడకుండా అందరికీ కూడా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొక రీజన్ ఏంటంటే దీనికి 37 years, కొంచెం యంగ్ ఏజ్ కాబట్టి మనము వితౌట్ సర్జరీసే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం కదా. ఇది మీకు వర్కౌట్ అయింది చక్కగా. సో షీ కెన్ అవాయిడ్ హిస్టరెక్టమీ. ఐ హోప్ ఇట్స్ యూస్ఫుల్ టు యూ ఆల్.